సో అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు అనేక దశాబ్దాల నుంచి ఈ సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ ఎక్కువ కాలం రూలింగ్లో ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ఈ ఆదివాసీ సెల్ అనేటువంటిది ఏర్పడటానికి కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ రెండు విషయాలున్నాయండి దీనికి. ఒకటి, ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు కాంగ్రెస్ పార్టీ, ఇక ముందు ఇంతకంటే బలంగా ట్రైబల్స్ కోసం పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నది. అంటే మేము పార్టీ పరంగా కూడా మేము రివ్యూ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాహుల్ గాంధీ గారు రెగ్యులర్గా దాదాపు ఒక 4-5 సార్లు ట్రైబల్ లీడర్స్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఒక 100 మంది ముఖ్య నాయకులతోని ఒక 4-5 టైమ్స్ మీటింగ్ పెట్టాడు ఆయన. ట్రైబల్స్లో మనం ఇంకేం చేయాలి, ఎందుకు మనం ట్రైబల్స్లో మొత్తం దేశంలో 47 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, ఎస్టీ రిజర్వ్ పార్లమెంట్ సీట్లు, 88 ఎస్సీ రిజర్వ్ పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ వర్గాలు ఏదైతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి అండగా ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయో, ఈ వర్గాలు వీళ్ళ నుంచి మనం దూరం అయ్యామా, మన నుంచి వాళ్ళు దూరం అయ్యారనేటటువంటి ప్రశ్నను పార్టీ వేసుకుని దానికి సమాధానాలు ఎత్తుక్కొని ఆ సమస్యలు పరిష్కరించడం కోసం మనం ఏ పద్ధతిలో పనిచేయాలనేటటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆదివాసీ కాంగ్రెస్ను మనం ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది సోనియా గాంధీ గారు. ఆ నిర్ణయంలో భాగంగా కొత్త కమిటీ వేశారు. ఇప్పటికే విస్తృతమైనటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ రెండు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు లేదు, 5 వైస్ చైర్మన్ ఉన్నారండి, ఒక చైర్మన్ ఉన్నారు. దాంట్లో నేను 5గురిలో ఒకటా మీరు? నేను 5గురిలో ఒక వైస్ చైర్మన్. మీకు సౌత్ ఇండియా అంతా మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు? నేను సౌత్ ఇండియా అంతా ఇన్ఛార్జ్ ఉన్నాను. ఎందుకు సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అంటే నేను ఆల్ ఇండియా ట్రైబల్ షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్ గతంలో మొత్తం ఆల్ ఇండియా వైడ్గా పనిచేసిన అనుభవం ఉంది. రెండోది సౌత్ ఇండియా మొత్తం కూడా నాకు నెట్వర్క్ ఉన్నది, గతంలో ట్రైబల్స్లో విస్తృతంగా తిరిగినటువంటి అనుభవం ఉంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని నాకు ప్రత్యేకంగా బాధ్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీకు తెలుసు నేను ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడిని. దాని విషయం తర్వాత ఒకటి చెప్పండి. అంటే ఈ ట్రైబల్స్ కోసం సరే ప్రభుత్వాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దేశవ్యాప్తంగా. దానివల్ల నిజంగా అంటే వాళ్ళకి ఎంతో కొంత మేలు అయితే ఉంటుంది, అయితే అనుకున్నంత మేలు జరుగుతుందా, లేకపోతే అవి కూడా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయా? అంటే 2 అంశాలండి. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు, గిరిజన సంస్థలు, ఆదివాసీ సంఘాలు ఏం చేయగలుగుతాయి, ఇష్యూను ఐడెంటిఫై చేసి స్థానిక ప్రభుత్వాలకు అంటే అక్కడ సర్పంచ్కో, ఎంపీటీసీకో, లేకుంటే ఎంఆర్ఓకో, కలెక్టర్కో, మహా అంటే పెద్ద సంస్థ ఉంటే ముఖ్యమంత్రి దాకా రిప్రజెంట్ చేయగలుగుతాయి. రిప్రజెంట్ చేసి ఆ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. స్పందించి పరిష్కరించాల్సింది ప్రభుత్వాలే, అది ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలే చేయాలి. రెండోది, ఇంకా బలమైన శక్తి లాంటి సంస్థ ఉన్నదనుకోండి, శివరామకృష్ణ గారిది ఏదైతే వెస్ట్ గోదావరిలో చాలా పెద్ద ఎత్తున పాడేరులో బాక్సైడ్కి సంబంధించినటువంటి అంశం మీద 95 నుంచి పనిచేసినటువంటి శక్తి లాంటి సంస్థ ఉందనుకో, సుప్రీంకోర్టు దాకా పోయి చట్టాలని ఇంప్లిమెంట్ చేయించేటటువంటి పని చేయగలదు. ఒక సామాన్య గిరిజనుడు ఆ పని చేయలేడు, అంత శక్తి లేదు, అసలు కోర్టులకు అప్రోచ్ కావడమే కష్టం. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి బేసిక్ వర్క్ అంటాం దీన్ని, ఈ బేసిక్ వర్క్ వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు, ఇది నేనైతే గట్టిగా చెప్పగలను. అయితే ఈ సంస్థల్లో కూడా నచ్చనటువంటి వాళ్ళు వీళ్ళ మీద బ్లేమ్స్ లేపి వీళ్ళంతా తిని పండుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, పనిచేయనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దాంట్లో కొంత పర్సంటేజ్ ఉండొచ్చు, అందరూ 100% పనిచేస్తున్నారని చెప్పలేం, కానీ కొంత పర్సంటేజ్ ఉంటారు, వ్యక్తులను బట్టి వాళ్ళకి కమిట్మెంట్, సెల్ఫ్ కమిట్మెంట్ని బట్టి ఉంటుంది. కానీ మెజారిటీ సంస్థలు అయితే రిప్రజెంట్ చేస్తున్నాయి అంటాను నేను, రిప్రజెంట్ చేస్తున్నాయి, వెలుగులోకి తెచ్చే పని చేస్తున్నాయి. అంతవరకు వాళ్ళ పనిని వాళ్ళు కనీసం అంటే మనం 100 మార్కుల పేపర్కు 35 అయితే పాస్ మార్కులు ఇస్తాం, పాస్ మార్కులు వేయచ్చు, వీళ్ళంతా పాసు డిస్టింక్షన్ వేయకుండా కానీ కోర్టులకు కూడా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసి ఉన్నది కదా. మన బాక్సైడ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పెద్ద ఎగ్జాంపుల్ కదా. లేకుంటే అక్కడ దాకా వెళ్ళి సమత ఢిల్లీ దాకా పోయి కొట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. శక్తి సంస్థ మనకు పశ్చిమ గోదావరిలో కొట్లాడినటువంటి పరిస్థితిని చూసాం కదా. అంటే దానికి అందుకు కొట్లాడినందుకే ఆ సంస్థకు ఫండ్స్ ఇచ్చే వాళ్ళ తర్వాత ఆపేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఏదైతే మీరు వాళ్ళ మీద రాజకీయ వేధింపులతోని కేసులు పెట్టడం వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకనే ఇట్లా సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేసేటటువంటి సంస్థలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అటువంటి సంస్థల వల్లనే చాలా ఇష్యూస్, ట్రైబల్ ఇష్యూస్ బయటకు వచ్చాయి. మేము లంబాడి హక్కుల పోరాట సమితి పెట్టకముందు ఆంధ్రప్రదేశ్లో లంబాడీల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరున్నారు? అంతకుముందు మేము గిరిజన విద్యార్థి సంఘం పెట్టకముందు స్టూడెంట్ సమస్య పేపర్లో వచ్చిన సందర్భం లేదు. ఎవరన్నా జర్నలిస్టులు ఒక్క మాట చెప్పని తమంతట తాముగా ఆ క్యూరియాసిటీ, ఆ సమాజం గురించి నేను పట్టించుకోవాలని బాధ్యతాయుతంగా ఫీల్ అయినటువంటి వాళ్ళు రాసి సమాజానికి తెలియజేసినటువంటి వాళ్ళే తప్ప అంతకుముందు రిప్రజెంట్ చేసే ఫోర్స్ లేదు. మరి అప్పుడు కూడా రిజర్వేషన్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ రిజర్వేషన్ ద్వారా కూడా వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎటువంటి వాళ్ళను రాజకీయ పార్టీలు సెలెక్ట్ చేసుకుంటున్నాయంటే సరే ఇప్పటికీ లేనటువంటి వాళ్ళ కొంత అనడం కంటే కూడా ఆ ప్రాంతంలో ఆధిపత్యంలో ఉన్నటువంటి కులం తన అనుచరును పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. అది ఏ పార్టీలోనన్నా అదే ఉన్నది. అయితే అది మారుతున్నది. వినండి, తెలుగుదేశం మన రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత అంటే గ్రాస్ రూట్లోకి ఓటర్ల దగ్గరికి ప్రజల నాయకత్వం వెళ్ళడం మొదలైన తర్వాత ఖచ్చితంగా దాంట్లో మార్పు ఉన్నది. ఇవాళ కొంత నాయకత్వంలో చదువుకున్నటువంటి వాళ్ళు, అవగాహన కలిగినటువంటి వాళ్ళు కొన్ని విషయాలు అధినాయకత్వాన్ని ఎదిరించలేకపోయినా, చెప్పడానికి ఇబ్బంది పడినా కొన్ని విషయాలు రాశాన్న పంపించి మొహమాటం లేకుండా చెప్తున్నటువంటి లీడర్షిప్ ఒకటి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది స్థానిక స్థాయిలో వచ్చింది, ఇంకా ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది.
ఇప్పుడు మనకు జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థాయిలో ఆ రిజర్వేషన్లను పెట్టుకోవడం వల్ల ఆ స్థాయిలో ఆ నాయకత్వం వచ్చింది. రొటేషన్ సిస్టమ్ ఉండడం వల్ల గ్రామ స్థాయిలో నాయకత్వం ఇప్పుడు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇంకా ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో కూడా 100% అట్లా అందరు ఉన్నారని చెప్పలేను. కానీ ఒక సెక్షన్ అయితే మేజర్ సెక్షన్ ఇప్పటికీ కూడా కాశీరామ్ గారి భాషలో చెప్పాలంటే ఇంకా చెంచాలే ఉన్నారు. ఆయన ఆ భాషను వాడతారు. ఆయన కాశీరామ్ గారి భాష అంటాను నేను. లేదంటే వాళ్ళ రాజకీయ మనుగడ లేనటువంటి పరిస్థితి. బీఫామ్ ఇయ్యరు, టికెట్లు ఇయ్యరు, రేపు ఖర్చులకు పైసలు ఇయ్యరు, వీళ్ళే సప్లై చేస్తారు కదా. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి మనసులో ఉన్నా కానీ ఏం నిస్సహాయ స్థితి అనుకోవచ్చు, అట్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజల్లో చైతన్యం రావడం ద్వారా మాత్రమే ఈ నాయకత్వం కూడా మారుతుంది. ఎందుకంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళలో మార్పు రావడం, వాళ్ళలో చైతన్యం రావడం, మాకు రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవాలి, మాకు డమ్మీలు వద్దు అనేటటువంటి స్థాయి చైతన్యం ప్రజల్లో వచ్చినప్పుడు అనివార్యంగా రాజకీయ పార్టీలు కూడా ఈ స్థానికంగా ఆధిపత్యం ఉన్నటువంటి కులం కూడా మార్చుకుని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా అటువంటి వాళ్ళని ప్రమోట్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. నా ఎగ్జాంపులే తీసుకుందామండి. హూ ఐఎమ్, నేను కాంగ్రెస్ పార్టీలో చేసి సంవత్సరాలు కాకముందే నాకు ఏఐసిసిలో అది చెప్పబోతున్నాను. అంటే మీ నేపథ్యం ఏమో వామపక్ష భావజాలం, మీరు కొద్దికాలం తీవ్రవాద సంస్థలలో కూడా వాటి అనుబంధ సంస్థలు కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చాలా ఫోర్ ఫ్రంట్లో ఉండి మీరంతా కాంగ్రెస్లో చేరడానికి కారణం ఏంటి? అంటే దేర్ వాజ్ ఎ టాక్ ఏంటంటే మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారే ప్రోత్సహించారు, ఆ రోజు నంగారా బేరీ కానివ్వండి అని అంటారు. అది నిజమేనా? రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించుంటే ఆ రోజు తండాల పంచాయతీ చేసి వచ్చి వెళ్ళిపోయాడుగా. ఆ పని చేయలేకపోయాడుగా. ఆయన మొదటి 5 సంవత్సరాల్లో చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒత్తిడి చేసినాక చేశారు. రెండోది, మేము అసలు లంగారబేరి అనే సంస్థను మా తరం నుంచి వచ్చిన మొదటి కుటుంబ సభ్యులం, అంటే మా మొదటి కుటుంబాల నుంచి వచ్చిన చదువుకున్న వాళ్ళని పెట్టుకున్న సంస్థ అది. ఎడ్యుకేటెడ్ ట్రైబల్ యూత్ పెట్టుకున్నటువంటి సంస్థ. ఆ రోజు మేము 3 లక్షలను పెట్టాం. ఒకటి తండాలం పంచాయతీ, మా తండాలో మా రాజ్యం అనేది 1997 1 జూలై 1997లో పెట్టాం. అంతకంటే ముందు మేము గిరిజన విద్యార్థి సంఘం పెట్టి ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేసాం. 94 to 97 వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసాం. అయితే మా రోజు వీరన్న అనేటటువంటి పీడిఎస్ నాయకుడు మాకు గైడ్ చేశాడు. వాస్తవంగానంటే రాజశేఖర రెడ్డి ఇంకో మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ లీడర్ మాకు ఎవరు గైడ్ చేయాలి. ఎందుకు ఆయన చేశాడు అంటే, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు అన్నట్టు వామపక్ష సంస్థ అన్నాడు. పీడిఎస్ విద్యార్థి సంఘంలో ఉండేవాడిని, పీడిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉండేవాడిని. అంతకుముందు జేఎన్టీయూ కాలేజీకి నాయకుడిగా నేను నాయకత్వం వహించాను ఆ సంస్థకు. కాబట్టి అందులో నుంచి ఆయనతోనూ ఏర్పడ్డటువంటి అనుబంధంలో భాగంగా ఆయన మీరు ఎందుకు మీ ట్రైబల్ స్టూడెంట్స్ మీద ప్రత్యేక సమస్యల మీద దృష్టి పెట్టడం చెప్పి ఆయన మోటివేట్ చేసి, ఆ మోటివేషన్లో భాగంగానే మేము గిరిజన విద్యాసంఘం ఆయన సపోర్ట్తో పెట్టాం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సపోర్ట్తోనే ఆయనే పెట్టించాడు. మొదటి మీటింగ్కి కావాల్సినటువంటి కరపత్రం పోస్టర్ ఆయన కొట్టించి ఇచ్చాడు మాకు. మొత్తం 23 జిల్లాలు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 23 జిల్లాలు తిరగడం కోసం పీడిఎస్ సంస్థ మాకు అండగా నిలబడ్డది. ప్రతి ఎస్టీ హాస్టల్కి పోవడానికి సహకరించారు వాళ్ళు. దాదాపు హైదరాబాద్లో ఆ రోజే 30,000 మంది విద్యార్థులతో మీటింగ్ పెట్టగలిగాం మేము, అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ పీడిఎస్. ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్. వాళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేయలే, వాళ్ళు ఎక్కడ నిలబడలేము మా పక్కన. ఒకసారి మేము నిలబడ్డ తర్వాత అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో గైడెన్స్ కోసం, అడ్వైస్ కోసం కూర్చొని మాట్లాడుకునేది. అట్లా వచ్చినటువంటి సంస్థ గిరిజన విద్యార్థి సంఘం. ఆ తర్వాత లంబాడి హక్కుల పోరాట సమితి. లంబాడి హక్కుల పోరాట సమితి తర్వాతనే తుడుం దెబ్బను మేమే సపోర్ట్ చేసి పెట్టించాం. ఎందుకంటే ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి ప్రత్యేక సమస్యల మీద మీరు ఒక సంస్థను పెట్టుకోండి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేశాం. మేమంతా గిరిజన విద్యార్థి సంఘంలో కొలీగ్స్గా ఉన్నటువంటి మిత్రులంతా కలిసి కూడా ఈ మాదిగలో ఏదైతే ఒక నెగిటివ్ కాంట్రడిక్షన్లో పోతున్నారో అట్లా మన సమాజంలో రావడానికి వీల్లేదు. మీ సమస్యల మీద మీరు కొట్లాడండి, మా సమస్యల మీద మేము కొట్లాడతాం, ఉమ్మడి సమస్యల మీద కలిసి కొట్లాడుకుందాం అనేటటువంటి ఒక పాజిటివ్ డైరెక్షన్తో ఇందులో కూడా వీరన్న గారి పాత్ర చాలా కీలకం. ఆయన అడ్వైజ్ చాలా కీలకంగా పనిచేసింది. కాబట్టి అట్లా తీసుకొచ్చాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణమైంది. అంటే ముందు ఆప్లో కూడా మీరు పోటీ చేసి, అంతకంటే ముందు అంటే నాది మొదటి నుంచి కూడా మీకు తెలుసు సామ్యవాద భావజాలంతో పెరిగినటువంటి వాడిని. ఈ సమాజం మారాలి, పేదోడికి లాభం జరగాలి, స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతత్వం పునాదిగా ఉండేటటువంటి ఒక వ్యవస్థ ఏర్పడాలి, రాజ్యాంగ ప్రథమ పీఠికను ఈ భారతదేశంలో అమలు చేయాలి, రాజ్యాంగం 100% అమలు అయితే ఈ దేశంలో ఉన్న సమస్యలని పరిష్కారం అవుతాయి అనేది నా భావన, మొదటి నుంచి ఉన్నటువంటి భావన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రాక్టీస్లో ఇవాళ వచ్చిన తర్వాత ఒకవైపు సామాజిక సంస్థలో మేము మా గిరిజనుల కోసం పనిచేస్తూనే రెండో వైపు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేశాను నేను. మీరు చెప్పినట్టు నేను ఇంతకుముందే చెప్పాను. ఎందుకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ట్రైబల్స్ పాపులేషన్ పెరుగుతుంది, పెరగడం వల్ల మాకు ఎక్కువ ప్రయోజనం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ఇక్కడ జనాలకు మేలవుతుంది. రెండోది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ట్రైబల్ మారేటటువంటి అవకాశం ఉంది. ఓటు రాజకీయాలు 1 ఓటు 1 వాల్యూ సిస్టమ్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ ఓట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి క్రమంలో ఓట్లున్న ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆ ఓట్ల దగ్గరికి వెళ్ళేటటువంటి క్రమంలో ఈ ప్రజల్ని మేము చైతన్యవంతులను చేస్తే శాశ్వత సమస్యల పరిష్కారం కావడానికి పునాది అవుతుందని భావించాం. ఆ పని చేయగలిగాం. అందుకనే తెలంగాణ ఉద్యమంలో మొత్తం మీరు గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. అందుకని ఇవాళ అంత పెద్ద ఎత్తున నిరాశతో కూడా ఉన్నారు. మేము ఇంత కొట్లాడితే, ఇంత త్యాగాలు చేస్తే రాష్ట్రం వచ్చిన తర్వాత మాకేం దక్కట్లేదనేటటువంటి భావనతో ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ జమిలీ మూమెంట్స్లో సైమల్టేనియస్గా ఉన్నాం, భాగస్వాములుగా ఉన్నాం. మొదటి రోజు నుంచి తెలంగాణ ఉద్యమంలో మీరు ఆ రోజు పనిచేసినటువంటి పాశం గారు కానీ, అల్లం కానీ ఎవరిని అడిగినా చెప్తారు. కానీ టీఆర్ఎస్తో లేను నేను.
కేసీఆర్ గారు పార్టీ పెట్టేటటువంటి క్రమంలో మెయిన్ స్ట్రీమ్లో ఒక పార్టీ కావాలని చెప్పి చర్చ చేసినటువంటి వాళ్ళు నేను ఒకని. దానికి పి జనార్దన్ రెడ్డి గారిని చాలామంది ప్రయత్నం చేశాం. మేము ఒక పార్టీ పెట్టండి, తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ అవసరం, మేము పెట్టలేము అనేటటువంటి ప్రయత్నం చేశాం. కేసీఆర్ గారు సరే తనకు వచ్చి పార్టీ పెట్టాడు. అయితే మొదటి రోజులోనే ఒక 6 నెలలు వరుసగా చర్చలు జరిగినాయి. పాలసీ మీదనే నేను డిఫర్ అయ్యాను ఆయనతో. తెలంగాణ సమాజంలో 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల పాలసీ 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు టికెట్లు ఇస్తారు, 50% అగ్రకులాలకు టికెట్లు ఇస్తాయి. దాన్ని మార్చి మనం 75-25 ఏమైనా చేయగలమా అని చెప్పి నేను కేసీఆర్ గారితో చర్చ పెట్టడం జరిగింది. బలహీన వర్గాలకి 75% టికెట్లు మనం తీసుకొచ్చి, బలహీన వర్గాల్లో అగ్రకుల స్త్రీలు కూడా ఉంటారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల మహిళలు వీళ్ళందరికీ 75% ఇవ్వగలమా మనం? అది ఇస్తే మార్పు మనం కొత్త విధానంతో పోయినట్టు ఉంటుంది. మేమే కుల జనాభా ప్రకారం సమానత్వం అనే సిద్ధాంతంలో ఒకవైపు పనిచేస్తున్నాం. మనం తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి క్రమంలో ప్రాంతీయ సమానత్వం కావాలని అడుగుతున్నాం మనం. కాబట్టి ఆ క్రమంలో ఈ వర్గాలకు వాళ్ళ వాటా రావాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఎట్లా మనం అట్రాక్ట్ చేస్తాం అనేటటువంటి వాదనని చెప్తే కేసీఆర్ గారు చెప్పిన మాటను నేను చాలా దిక్కులు చెప్పలేదు. మీరు ఇవాళ దీన్ని గెలికారు ఇవాళ కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అప్పర్ కాస్ట్ ఈజ్ మొబిలైజింగ్ ఫోర్స్, వీ కెనాట్ నెగ్లెక్ట్ దెమ్ అన్నాడు కేసీఆర్ గారు. ఆ మాట చెప్పిన తర్వాత ఇక్కడ మనం మన పని మన వర్గాలకు ఉపయోగపడుతూ సమాజానికి ఉపయోగపడాలని కోరుకునేవాడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.